విజయవాడ స్టేషన్కి వచ్చానండి. కేరళ ట్రిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఎర్నాకుళం వెళ్తున్నాం. నాది M6 ట్రైన్ ఇంకా రాలేదు. యాక్చువల్ 7 hours లేట్ ట్రైన్ నాది. ఆల్మోస్ట్ సాలెం దాకా వచ్చాం. ఇప్పుడు కోయంబత్తూరులో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం ఎలా ఉంటుందో డెలివరీ. మా ట్రైన్ కోచ్ నెంబర్ అన్నీ చేంజ్ అయ్యాయి. యాక్చువల్లీ మైన్ ఈజ్ B3 బట్ చేంజ్ టు M6. అక్కడ ఏమో ఇది కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది డెలివరీ దగ్గర. సో చూద్దాం ఎలా ఉంటుందో బిర్యానీ. నౌ ఐమ్ గోయింగ్ టు రీడ్ మై బుక్ ఫర్ ద వాంట్ ఆఫ్ నాట్ గివింగ్ ఇట్. మనం పొద్దున్న ఇచ్చిన ఇందాక 2ంటికి ఇచ్చాం కదా, అది ఇప్పుడు వచ్చిందండి ఫుడ్. ఇది యాక్చువల్గా నేను కోయంబత్తూరులో తీసుకోవాల్సింది. ఆ డెలివరీ బాయ్ మిస్ చేశాడు. యాక్చువల్గా వచ్చాను అన్నాడు కానీ రాలేదు. బట్ ఇప్పుడు త్రిశూర్లో వచ్చింది. ఆఫ్టర్ 4 stations చికెన్ బిర్యానీ ఇచ్చాను. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నేను తీసుకున్న ట్రైన్ అయితే సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల చాలా లేట్గా నడిచింది. నేను కొచ్చి రీచ్ అయ్యేసరికి నైట్ 2:30 అలా అయిపోయింది. సో నేను అక్కడే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మున్నార్కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను మున్నార్ బస్ స్టేషన్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి బస్ తీసుకొని మున్నార్ కొండ మీదకి వెళ్దాం. కొచ్చి నుంచి మున్నార్కి బస్ అయితే దొరికింది. సో ఎక్కేసాను. ఇక్కడి నుంచి బస్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా లైఫ్లో ఇలాంటి బస్ జర్నీ ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. నేనైతే డ్రైవర్ని అడిగి ముందు సీట్లో కూడా కూర్చున్నాను వీడియోస్ అవన్నీ రికార్డ్ చేయడానికి. చూద్దాం ఆ రూట్ అంతా ఎలా ఉంటుంది అని. మున్నార్ హిల్ ఏరియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 3 to 4 hours పడుతుంది మున్నార్ టౌన్కి వెళ్ళడానికి. ఆ వేలో ఉండే సీనరీస్ మాత్రం చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంటాయి. నా ఎంటైర్ మున్నార్ ట్రిప్లో ఈ బస్ ట్రావెల్స్ అనేవి నా బెస్ట్ పార్ట్ అనేది చెప్పొచ్చు. హాస్టల్కి వచ్చాను. చూస్తున్నాను ఎలా ఉందో. చెప్తున్నా చూద్దాం రూమ్స్ ఎలా ఉంటాయో. చూడ్డానికి అయితే బాగానే ఉంది. యాక్చువల్గా నా 2 days బుకింగ్ ఉంటే ఓన్లీ 1 day ఐ కుడెంట్ మేక్ ఇట్. ద ట్రైన్ వాజ్ లేట్ బై 9 hours. వచ్చాను, చూద్దాం ఎలా ఉంటుందో.
మున్నార్ వచ్చాను. ప్లేస్ అయితే చాలా బాగుంది, బట్ 22 కిలోమీటర్స్ తీసుకొచ్చాడు నన్ను. 22 kilometers from Munnar bus stop, but the place is very beautiful. రేపు 11కి నా చెక్అవుట్ ఉంది. కంటిన్యూ చేద్దామా, చెక్అవుట్ అయిపోయి టౌన్లో తీసుకుందాం అనేది ఆలోచిద్దాం. ఫర్ నో ఇవాళ మాత్రం ఇక్కడే. ప్లేస్ అయితే బాగుంది. ఇట్స్ అ గుడ్ ప్లేస్, నైస్ ప్లేస్. ఇఫ్ యూ వాంట్ టు రిలాక్స్ కెన్ బి ఎ గుడ్ ప్లేస్, బట్ చాలా దూరం. ఎక్కడైనా సైట్ విజిటింగ్కి కూడా కొంచెం కష్టం అయ్యేలా ఉంది, బికాజ్ వీ హ్యావ్ టు కాల్ ది ఆటో బిఫోర్. సో ఇదండి, వచ్చాను హోటల్కి. కొంచెం ఫ్రెష్ అవ్వాలి, ఏమన్నా తినాలి. పొద్దునుంచి ఏం తినలేదు. తినేసి ఇంకా టేక్ ఎ న్యాప్. చూద్దాం రేపు ఏంటో ప్లాన్ అనేది. గో విత్ ద ఫ్లో అంతే. బికాజ్ ఈ ట్రిప్ మాత్రం ఏం ప్లానింగ్ లేకుండానే వెళ్దాం అనుకున్నాను. అలాగే వచ్చాను. ఎంత అయింది టైం? వ్యూ చూడండి, వ్యూ బాగుంది. వ్యూ అయితే బాగానే ఉంది, కానీ టూ ఫార్. ఇప్పుడే ఫ్రెష్ అయ్యానండి. ఫ్రెష్ పొద్దున్నుంచి చాలా టైర్డ్గా ఉంది. బయటకు వచ్చాను, లంచ్ ఆర్డర్ ఇచ్చాను. చాలా టైర్డ్ అయిపోయాను, బట్ పన్నీర్ పరాటా ఆర్డర్ ఇచ్చాను. ఎంత టైం పట్టిద్దో చూద్దాం. ఇక్కడ తిరుగుతున్నాను, అలా చూద్దామని ఏమంటున్నా. లొకేషన్ అయితే బాగుంది, నీట్గా. ఒకసారి మొత్తం టూర్ వేద్దాం, చూస్తాను నేను తర్వాత. ఇక్కడికి ఇవే లేదనుకుంటా. ఇక్కడండి లొకేషన్. ఇక్కడ కూర్చొని ఐ థింక్ వర్క్ చేసుకోవచ్చు అనుకుంటా. నైస్ ప్లేస్, మంచి వ్యూ కూడా ఉంది. ఇక్కడ కూర్చుంటే కూర్చొని చూపిస్తాను. సిట్టింగ్ హియర్. వ్యూ చూడండి ఎలా ఉందో. ఎవ్వరు లేరు, జనాలే లేరు. ఆ లైన్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇదేంటి ఇటువైపు ఇంకా రూమ్స్ ఎండ్ అన్నమాట. సో బాగుంది. ఇది కనుక కొంచెం క్లోజ్గా ఉంటే బాగుండేదేమో, బట్ చాలా దూరం అయిపోయింది. ఇట్స్ సో హెక్టిక్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాం 20 kilometers నేను బస్సులో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను. దట్స్ టూ ఫార్. ఇది చూడండి, లుక్ ఎట్ దిస్ గ్లాస్ క్యాబిన్, గెట్ అప్ అండ్ గో అంటే. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. లోపలికి ఎలా వచ్చామో చూద్దాం. ఓకే, వెళ్ళొచ్చాము. బాగుంది, నైస్గా ఉంది. ఇట్స్ లైక్ స్టార్ గేజింగ్ క్యాబిన్ అన్నట్టు ఇది అనుకుంటా. బాగుంది, నైస్. చేద్దాం, ఎవరు లేరు. టౌన్కి ఏమన్నా ఇక్కడి నుంచి వెళ్దాం, మళ్ళీ వెనక్కి వెళ్దాం. ऊपर ही दे दे कहीं यार, तो नीचे ले जाएगा. వీలైపోతున్నారు. ఇవి రూమ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇది లీజర్ రూమ్ అన్నమాట. బయట బాల్కనీ. వ్యూ మాత్రం అదిరింది. వ్యూకి బంక పెట్టారు. ఇప్పుడు బెడ్స్కి వస్తే బంకర్ బెడ్స్ అన్ని. సో 4
4 బెడ్స్ ఉండే తీసుకున్నాను నేను. రూమ్ లోంచి కూడా వ్యూ ఇస్ నైస్, అమేజింగ్. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి మున్నార్ని అని మాట్లాడుకుందాం. ఒకటి, ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనే డిసైడ్ అవ్వండి. జనరల్గా మోస్ట్లీ కొచ్చి నుంచే మున్నార్ వెళ్తారు ఎవరైనా. సో కొచ్చికి నేను విజయవాడ నుంచి కొచ్చికి ట్రైన్లో వచ్చాను. యాక్చువల్గా ఆ ట్రైన్ ఏంటంటే 9 hours లేట్. సో యాక్చువల్గా నేను ఇవాళ కాకుండా నిన్నే రావాల్సింది హాస్టలర్కి. బట్ ఇవాళ రావాల్సి వచ్చింది బికాజ్ నిన్న నేను కొచ్చిలోనే స్టే చేశాను. ఇప్పుడు ఇక్కడ చెక్అవుట్ చేసేస్తున్నాను. చెక్అవుట్ చేసేసి నేను మున్నార్ టౌన్కి వెళ్తున్నాను. నా సజెషన్ ఏంటంటే ఊరంతా చూడాలి అని కనుక మీకుంటే బెటర్ టు స్టే ఇన్ టౌన్. ఎందుకంటే ఇది చాలా దూరం, ఇదొక వేరే లోకం. అంబియన్స్ అదంతా సూపర్గా ఉంది, జనాలు అందరూ ఉన్నారు, బాగుంది హడావిడిగా. కానీ ఇఫ్ యూ వాంట్ నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక స్టే చేయాలనుకుని గ్రీన్ ప్లాంటేషన్స్ అవన్నీ చూడాలి అనుకుంటే మీరు టౌన్లో స్టే చేయాలి. బట్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ స్టే చేయాలి. చాలా బాగుంది. దూరం పట్టుకొని ఫ్రూట్ తింటుంది, ఆ కింద పడేస్తుంది. మున్నార్ని ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక వార్నింగ్ ఏంటంటే ఎవరు రిస్క్ చేయొద్దు, లోపలికి వెళ్ళి